మార్క్ ఈ మూవీ లాస్ట్ మంత్ డిసెంబర్లో తెలుగు వర్షన్ థియేటర్లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. బట్ అప్పుడు అఖండ 2 రావడం వలన మూవీ రిలీజ్ అవ్వకుండా అలానే ఉండిపోయింది. ఇంక ఇప్పుడు ఈ రోజే జియో హాట్‌స్టార్లో తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ వచ్చింది. ఇంకా ఆ మూవీ అయితే అసలు నచ్చలేదు నాకు. మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే రుద్ర అనే పెద్ద గ్యాంగ్స్టర్ వాళ్ళ తమ్ముడు ప్రేమించిన అమ్మాయితో అబ్రాడ్కి లేచిపోదామని అనుకుంటాడు. సో చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి దాంట్లో వచ్చిన మనీతో పారిపోదామని అనుకుంటాడు. ఇంకా అదే టైంలో హోమ్ మినిస్టర్ వాళ్ళ అమ్మాయిని సీఎంని చంపేసి ఆ ప్లేస్ని తనని తీసుకుందామని అనుకుంటాడు. అందుకని వాళ్ళ అమ్మ ఐసీలో ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ చంపేస్తాడు. అక్కడ పనిచేసే ఒక డాక్టర్ ఎవరికి తెలియకుండా సీఎం అని చంపేది వీడియో రికార్డ్ చేస్తాడు ఎక్స్ సీఎంకి ఇవ్వడం కోసం. ఇంకా ఎక్స్ సీఎం ఏమో మార్క్ అయిన మన హీరోకి ఫోన్ చేసి హెల్ప్ అడుగుతాడు వీడియో సేఫ్గా తీసుకుని తనకి ఇవ్వడానికి. అంతేకాకుండా మిస్సింగ్ అయిన పిల్లల్లో మార్క్ తెలిసిన ఒక పాప కూడా ఉంటుంది. ఇంకా ఒకే టైంలో మార్క్ ఈ 2 కేసులని ఎలా హ్యాండిల్ చేస్తాడు అండ్ లాస్ట్కి హోమ్ మినిస్టర్ సీఎం అయ్యాడా లేదా, మార్క్కి కిడ్నాప్ అయిన పిల్లలు దొరికారా లేదా అనేది మూవీ స్టోరీ. ఈ మూవీ స్టోరీ మొత్తం 1 డేలోనే జరుగుతుంది. ఈ మూవీ అయితే మ్యాక్స్ మూవీకి సీక్వెల్ అనిపించింది నాకు ఈ మూవీ స్టార్ట్ చేసేటప్పుడు. ఎందుకలా అనిపించింది అంటే 2 మూవీస్ డైరెక్టర్ ఒకడే, అంతేకాకుండా 2 మూవీస్లో వచ్చేసి పోలీస్ కింద చేశారు కాబట్టి. బట్ బోత్ ఆర్ డిఫరెంట్ స్టోరీస్. అంతేకాకుండా సేమ్ ఈ మూవీ కూడా మ్యాక్స్ మూవీ లాంటి చాలా స్పీడ్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే ఏదో 2xలో పెట్టి చూస్తున్నట్టుగా ఉంటుంది మూవీ. చాలా స్పీడ్గా రాసుకున్నారు స్క్రీన్ ప్లే అయితే. బట్ ఒక్క ప్రొసీడింగ్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండవు. అంతేకాకుండా ఉన్నదే ఒకే ఎమోషనల్ సీన్, అది కూడా మనం సరిగ్గా కనెక్ట్ అవ్వలేం. మూవీ కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది స్క్రీన్ ప్లే చాలా స్పీడ్గా ఉండడం వల్ల. అండ్ సింపుల్గా చూపించాల్సిన సీన్స్ కూడా చాలా కాంప్లికేటెడ్గా చూపించారు మూవీలో. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఏదో బిలో యావరేజ్గా ఉంది. సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందేమో అని అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫే బెటర్ అనిపించింది. కొన్ని సీన్స్లో అయితే హీరోకి మరీ ఓవర్గా బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఓవర్గా ఉంటాయి ఆ డైలాగ్స్ అయితే. ఫ్యాన్స్కి నచ్చొచ్చేమో, నాకైతే ఎక్కలేదు ఆ డైలాగ్స్ అయితే. ఇంకా ఆ మూవీలో పాజిటివ్స్ అయితే యోగిబాబు గారిది చాలా తక్కువ స్క్రీన్ టైమే ఉన్నంత వరకు కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ఫైట్స్ కొరియోగ్రఫీ అయితే చాలా బాగున్నాయి అండ్ కెమెరా యాంగిల్స్ కూడా, ఎడిటింగ్ కట్స్ కూడా మంచి స్పీడ్ కట్లో ఉంటాయి. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే మూవీలో ఒక సాంగ్ మాత్రమే నచ్చింది, మిగతావి ఏదో పర్లేదు అనే టైప్లోనే ఉన్నాయి. బీజిఎమ్స్ అయితే బాగా లౌడ్గా అనిపించాయి, ఒక్కటి కూడా పర్లేదు అనిపించేలాగా అయితే లేవు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అస్సలు నచ్చలేదు. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దానివల్ల మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.